ఫ్రెండ్స్, ఇవాళ మీరు చూడబోయే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఫన్గా ఉంటుంది. ఒక ఇన్ఫర్మేషన్ వీడియో ఇది. ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పూర్తిగా చూశాక మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో అలాగే ఆటలు కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు నువ్వు క్రికెట్ ఆడకు, చదువుకో అంటే అతన్ని వాళ్ళ గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలిచే వాళ్ళమా? అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు నువ్వు చదువుకోకు, క్రికెట్టే ఆడు అంటే ఇవాళ మనం ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుచుకునే వాళ్ళమా? కాబట్టి ఎవరికి ఏది ఇష్టమో అదే చేయాలి, ఎవరిలో ఏ టాలెంట్ ఉందో గుర్తించాలి. ఇప్పుడు మనకి కనిపిస్తున్న అతని పేరు బాలకిషోర్, ఈవిడ అతని వైఫ్ గౌతమి. వీళ్ళిద్దరూ కలిసి ఎవరి సహాయం లేకోకుండా ఈ ప్లేస్ని లీజుకి తీసుకొని డెవలప్ చేసుకొని చాలా తక్కువ ప్రైస్తో పిల్లలకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ రన్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి డెవలప్ చేసిన ఈ ప్లేస్లో మనకి ఆడుకోవడానికి స్నూకర్ గేమ్ ఉంది, అండ్ ఆల్సో మనకి క్రికెట్ ఉంది, అండ్ మనకి చిన్నపిల్లలకు కూడా హ్యామర్ గేమ్ ఉంది, వీడియో కార్ గేమ్ ఉంది, ఇంకోటి మనకి క్యాచ్ ద స్టిక్స్ గేమ్ కూడా ఉంది, సరదాగా ఆడుకోవడానికి ఎయిర్ హాకీ గేమ్ కూడా ఉంది, సరదాగా ఫ్రెండ్స్తో వచ్చి అలరి చేయడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అబ్బో, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఈ ప్లేస్ గురించి చెప్పలేదనుకుంటున్నారా? మనకి ఈ ప్లేస్ పేరు వచ్చి ఎస్హెచ్ఎన్ స్పోర్ట్స్ అండ్ ఫన్ క్లబ్. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి తాడిగడప చెరువు, గంగనాంతలి గుడి ఉంటుంది. ఇలా కొంచెం ముందుకు వస్తే డొంక రోడ్డు పక్కనే ఉంటుంది ఎస్హెచ్ఎన్ స్పోర్ట్స్ అండ్ ఫన్ క్లబ్. మనకి పార్కింగ్ ఏరియా కూడా చాలా ఉంది. ఇప్పుడైతే మీరు చిన్న ట్రైలర్ చూడండి. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే ఈ ఫన్ జోన్ ఎక్కడుందో మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పా. అండ్ ఆల్సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఆడుకోవడానికి మొత్తం చూపించా. మన పక్కన అన్నయ్య ఉన్నాడు, అసలు ఇంకా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అన్న, మీ పేరు? బాలకిషోర్. ఓకే అన్న, ఈ ఫన్ జోన్ డెవలప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? ఇక్కడ అంది దట్టు ఇంత తక్కువ కాస్ట్ లో. తక్కువ కాస్ట్ లో అంటే ఇప్పుడు స్కూల్స్ లో ఎక్కడ కూడా గ్రౌండ్స్ మెయింటైన్ చేయట్లేదు. జస్ట్ పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లేసెస్ ఏమి లేవు. ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో దానివల్ల అది ఆలోచించి ఓకే యాక్టివిటీస్ రన్ చేద్దాం అని చెప్పి 1 acre లీజుకి తీసుకొని మొత్తం స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటే డ్యాన్స్, కరాటే, యోగా, స్కేటింగ్, స్విమ్మింగ్, క్రికెట్ కోచింగ్, వాలీబాల్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసాం. ఇండోర్ గేమ్స్ కూడా చిన్నపిల్లల కోసం ఇండోర్ గేమ్స్ కూడా కొన్ని ప్రిపేర్ చేసాం. ఓకే, ప్రజెంట్ క్రికెట్ బాక్స్ ఉంది. ఇది వచ్చేటప్పుడు per hour 300 రూపీస్ ఛార్జ్ చేస్తాము. నెక్స్ట్ క్రికెట్ కోచింగ్ కూడా దీంట్లోనే క్లాసెస్ మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ నడుస్తాయి. మంత్లీ ఛార్జెస్ 3000 రూపీస్ తీసుకుంటాం. 3000 రూపీస్. యోగా క్లాసెస్ మార్నింగ్ 6 to 7 ప్రజెంట్ రన్ అవుతున్నాయి. అండ్ వన్ మోర్ ఏంటంటే క్లాసికల్ డాన్స్ ఈవినింగ్ 6:30 to 7:30, వీక్లీ 3 క్లాసెస్. అది కూడా 1000 రూపీస్. కరాటే ఉంది, కరసాంగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. వాటర్ బోట్స్ ఉన్నాయి, వాటర్ బోట్ ప్లస్ వాటర్ బాల్స్, ఈ రెండు వచ్చేటప్పుడు 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, దాని ఛార్జెస్ ఎలాగా? అది per hour 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ ప్యాకేజ్ తీసుకుంటే మన స్విమ్మింగ్ నేర్పించాలన్న అలాగైతే స్విమ్మింగ్ నేర్చుకోవడానికి అయితే 2500 తీసుకుంటున్నాం మంత్లీ. 5 క్లాసెస్ రన్ అవుతాయి వీక్లీ. ఓకే, మెంబర్షిప్ కావాలంటే కనుక 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. వాళ్ళు ఏ టైం అయినా రావచ్చు. మన అన్నైతే చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి గేమ్ అండ్ ఆల్సో చిన్నపిల్లలకు సంబంధించిన ఫన్ జోన్స్ కానీ చాలా తక్కువ ప్రైస్. తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక్కడ మంచి ప్లేస్ ఉంది, వాళ్ళని కూడా తీసుకురండి, చిన్నపిల్లల్ని తీసుకురండి, చక్కగా క్రికెట్ ఆడుకోండి. పిల్లలకు సంబంధించిన ఫన్ జోన్ ఉంది, అండ్ ఆల్సో మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇది క్రికెట్ బాక్స్. ప్రజెంట్ 2 పిచ్చెస్ ఉన్నాయి. దీంట్లో per hour 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం ఈచ్ పిచ్ కి. ఓకేనా, ఇది మినీ ఫుట్బాల్ రెడీ చేస్తున్నాము. ఇది per hour వచ్చేటప్పటికి 200 రూపీస్ తీసుకుంటున్నాం ఛార్జ్. ఇది స్నూకర్ టేబుల్ per hour 150 రూపీస్ ఛార్జ్ చేస్తాం అంతే. ఇది హ్యామరు. దీంట్లో వచ్చి 2 షాట్స్ ఉంటాయి.
30 రూపీస్ ఛార్జెస్ చేస్తాం. వచ్చేటప్పటికి 3 minutes గేమ్ వస్తుంది, కార్ రేస్ వీడియో గేమ్. ఇది 30 రూపీస్ ఛార్జ్ చేస్తాం. ఇది వచ్చేటప్పటికి ఫ్యాలెన్ స్టిక్స్, స్టార్ట్ అయిన తర్వాత స్టిక్స్ పడతాయి, క్యాచ్ చేయాలి. ఇది 30 రూపీసే ఛార్జ్ చేస్తాం. ఇది ఎయిర్ హాకీ 4 minutes గేమ్, 50 రూపీస్ ఛార్జ్ చేస్తాం. ఇది ట్రాంపోలైన్ 15 minutes 20 రూపీస్ ఛార్జ్ చేస్తాం పిల్లలకి. ఇవి వాటర్ బోట్స్, బోట్కి వచ్చేటప్పుడు 15 minutes 50 రూపీస్ ఛార్జ్ చేస్తాం. వాటర్ బాల్స్ కూడా అంతే, 15 minutes 50 రూపీస్ ఛార్జ్ చేస్తాం. ఇది బాస్కెట్బాల్ కోర్టు, దీనికి కూడా మేము అవర్లీ పర్ అవర్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తాం. ప్లస్ ఇది స్కేటింగ్ రింగ్ కూడా, ఇది వచ్చేటప్పటికి స్కేటింగ్ క్లాసెస్ ఫీజు 1200 రూపీస్. ఇది స్విమ్మింగ్ పూల్, ఇది డైలీ ఉంటుంది. ప్లస్ పర్ అవర్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తాము. అలాగే మెంబర్షిప్ కూడా ఉంది, అది 2000 రూపీస్. స్విమ్మింగ్ ట్రైనింగ్ కావాలంటే అది కూడా ఉంది, మంత్లీ 2500 రూపీస్ ఛార్జ్ చేస్తాం. ఇది వాలీబాల్ కోర్టు ప్రిపేర్ చేస్తున్నాము, ఇది కూడా అంతే, పర్ అవర్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తాం. దీనికి చూసారు కదా, అన్నయ్య అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ ప్రైజెస్ కూడా నీట్గా, చాలా రీజనబుల్, చాలా తక్కువ. మన పెద్దలు ఆడడానికి, చిన్నపిల్లలు ఆడడానికి బెస్ట్ ప్లేస్ ఇది. ఫన్ జోన్ నిజంగానే చాలా బాగుంది. ఈడు చూసారా, ఈడు గుంటూరు నుంచి వచ్చాడు ఇక్కడికి ఆడడానికి. ఇప్పుడు ఈడు సత్తా ఏంటో మన సత్తా ఏంటో తెలుసుకుందాం. వెనకాల హ్యామర్ ఉంది, సో ఒకసారి హ్యామర్ ఆడదాం. ఆడరా, పడ్రా. ఏం చేస్తాడు? నా స్కోర్ 140 వచ్చింది. థార్ అంట ఫ్రెండ్స్, ఈడు బాహుబలిలో బల్లాల దేవలా ఫీల్ అవుతున్నాడు. ఎక్సలెంట్. నెక్స్ట్ వచ్చి కార్ రేసింగ్ చిన్నపిల్లలకి. సో మనం ఎప్పుడు చిన్నపిల్లమే, ఇప్పుడు అసలు ఆడదాం ఇది. అమ్మా ఓకే, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఉందిరా. అరే పోలీసు వాళ్ళు వచ్చారా? మన దగ్గర ఇంకా 3 కాయిన్స్ ఉన్నాయి, సో 2 ఆడాం. ఇది ఫ్యాలెన్ స్టిక్స్ అంట రే. సో ఏ స్టిక్ ఎప్పుడు పట్టిద్దో తెలీదు, అవన్నీ పట్టుకోవాలి. ఒకసారి ఆడదాం. అరే 3 వచ్చినాయి. అది నాకు బట్టన్ నాకు పట్టుకోరా, పట్టుకో. అరే నేను 3 పట్టుకురా, నువ్వు కనీసం 1 పట్టుకోరా. ఏం పట్టుకునేది? పట్టాడు రే. అరే రే రే, అరే దారుణం, అన్యాయం ఇది. ఎయిర్ హాకీ ఎలా ఆడదామా? ఓకే, ఆడవ పాయింట్. చాలా బాగుంది ఫన్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ మనం ఆడుకోవడానికి కానీ. స్విమ్మింగ్ పూల్ దిగుదాం. ఆల్రెడీ మా వాళ్ళు నీట్గా ఎంజాయ్ చేస్తున్నారు. నేను వీడియో కోసం ఇంకా ఆగాను. ఇప్పుడైతే మనం ఒకసారి స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోయి కాసేపు ఎంజాయ్ చేసి, ఇంకా నెక్స్ట్ మనకి ఇంకోటి వీళ్ళు ఇక్కడ ఫన్ జోన్ కాకుండా మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫుడ్ ఏమన్నా ఐటమ్స్ అవన్నీ మీకు చూపిస్తా. చక్కగా తినేసి ఫుడ్ కూడా ఎలా ఉందో రివ్యూ చెప్తా. లెట్స్ గో. అడ్డే సాడయ్యా. ఫుల్ ఎంజాయ్ చేసాం. ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, నిజంగా బాగుంది. ఓకే, హ్యామర్ బాగుంది కదా, అది ఒకటి. కార్ గేమ్ ఒకటి, స్విమ్మింగ్ పూల్, ఎయిర్ హాకీ, పూల్లో పట్టుకునేది. ఈ దూకరంటే దూకలా. సో మనకేంటంటే ఇక్కడ ఆడుకోవడానికి కాకుండా ఆడుకున్న తర్వాత అలసిపోతే తినడానికి కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏమున్నాయో మొత్తం తెలుసుకుందాం. అన్న మీ పేరు? జయదీప్. ఇప్పుడు మనకి ఇక్కడ ఫన్ జోన్ లో ఓన్లీ ఆడుకోవడానికి కాకుండా మన దగ్గర తినడానికి ఏమి అవైలబుల్ ఉన్నాయి? ఇక్కడ ఇన్స్టెంట్ ఫుడ్స్ ఉన్నాయి మన దగ్గర. మ్యాగీ ఉంది, మ్యాగీలో ఆల్ టైప్స్ ఉన్నాయి మన దగ్గర. ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, సమోసాస్ ఉన్నాయి, ఆలూస్ ఉన్నాయి. అండ్
ముందే బిఫోర్ గా చెప్పుకుంటే మనం గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మనకి ప్రైజెస్ ఎలా ఉంటాయి ఇక్కడ? ప్రైసెస్ అంటే స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు కాబట్టి ఫ్రెండ్లీగా అనమాట. ఏది 60 దాటుతుంది. ఓకే, ఓన్లీ గ్రిల్ ఒకటే దాటుతుంది. ఓకే. మనకి సమోసా ఎంత ఇచ్చింది? ఈచ్ సమోసా 10 రూపీస్. ఈచ్ సమోసా 10 రూపీస్. ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ మళ్ళీ స్వీట్ కార్న్ కానీ అవి ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చి 60 రూపీస్. మళ్ళీ మోమోస్ సమోసాస్ ఏదైనా కానీ టైప్స్ ఆఫ్ మనం పీసెస్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనం ప్రైసింగ్ చేస్తాం. ఈ డ్రింక్స్ కానీ అవైలబుల్ ఉన్నాయి, జ్యూసెస్ కూడా ఉన్నాయి. ఓకే. సో మళ్ళీ ఏంటంటే ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి మనం ప్రోటీన్ షేక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఐటమ్స్ అన్ని చూసారు కదా, మీకైతే ఒకసారి పేర్లు చెప్తా. అండ్ వచ్చి మనకి పొటాటో నగెట్స్, అండ్ వచ్చి మనకి క్రిస్పీ ఫ్రైడ్ బ్రెడ్, అండ్ మనకి కార్న్ సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్, మనకి ఆమ్లెట్ మ్యాగీ అంట. సో ఏంటంటే నార్మల్గా మనకి విజయవాడలో మ్యాగీ కల్చర్ చాలా తక్కువ. సో దగ్గరలో మనకి మ్యాగీ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ. సో మనకి మంచి విషయం. అండ్ మనకి స్వీట్ కార్న్, అండ్ ఇది తెలిసిందే, వీడు ఎప్పుడు మన వ్లాగ్స్ లో కనిపిస్తా ఉంటాడు. ఈడు గుంటూరు నుంచి వచ్చాడు ఇక్కడికి. పెద్ద వేస్ట్ గాడు, చెప్పిన మాట ఎప్పుడు నిలబెట్టుకోడు, కట్ చేసేస్తాడు అందరినీ. 18 లో లేపాడమే. వీళ్ళందరూ ఫస్ట్ టైం రావడం ఎలా అనిపించింది? అంటే గేమ్స్ కానీ ఈ ప్లేస్ గురించి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బ్రో. ఓకే, ఇప్పుడైతే మనం ఒకసారి టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఏంట్రా ఫస్ట్? ఓకే, ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాం ఒకసారి. నేను తింటాను. ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం సాల్టీగా పెప్పరీగా ఉంది. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ గురించి తెలిసిందే కదా, ఎక్కడితోనో అదే టేస్ట్, దాని గురించి చెప్పవసలా. అండ్ ఇంకోటి కార్న్ సమోసా. అండ్ మనకి కార్న్ సమోసా తిందాం. బాగుంది, చాలా బాగుంది. మా కొరకంగానే ఈజీగా వెళ్ళిపోయిందిరా, స్మూత్ గా కదా. అంటే మనం బయట తినే సమోసా కాకుండా కొంచెం ఫ్లేవర్డ్ గా ఉంది. ఫ్రైడ్ బ్రెడ్ అండ్ దీంట్లోకి టొమాటో కెచప్. సూపర్. ఒకసారిగా KFC స్టైల్ గుర్తొచ్చింది, అంత బాగుంది. నాకు బాగుంది. మా వాడు క్లీన్ స్వీప్, అది క్లీన్ స్వీప్. మ్యాగీ ఎలా ఉందిరా? సూపర్ ఉంది. మసాలా అంటే ఇప్పుడు ఒకసారి మ్యాగీ ట్రై చేద్దాం, ఆమ్లెట్ మ్యాగీ. ఇది బాగుందిరా. స్పైసీగా లేదంతా కానీ సూపర్ ఉంది. అంటే ఫ్లేవర్ కరెక్ట్గా ఉంది, మరి అంత స్పైసీ కాదు, మరి అంత చప్పగాని కాదు. మసాలా ఒకటి కింద మనకి ఆమ్లెట్ యాడ్ అవడం వల్ల ఆమ్లెట్ ఫ్లేవర్ కూడా తగులుతుంది. ఏంటంటే ఇంకోటి ఇక్కడ అన్ని చాలా తక్కువ ప్రైస్, రీజనబుల్ ప్రైస్. స్టూడెంట్స్ కి దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ప్రైజెస్ మెన్షన్ చేశారు. డిస్క్రిప్షన్ యాడ్ చేస్తా ప్రైజెస్ కూడా. అండ్ ఇంకోటి ఫుడ్ అయితే చాలా బాగుంది. అంటే వస్తే మాత్రం ఎవరు డిస్పాయింట్ అవ్వరు. ఫుడ్ లో ఎలా అనిపించింది? టోటల్ ప్లేస్ వైజ్ కానీ ఫుడ్ వైజ్ కానీ టోటల్ ఓవరాల్ గా సూపర్ బ్రో. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది, చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. మామూడు ఎలా అనిపించింది? బాగుంది. నాకు బాగా క్రిస్పీ బ్రెడ్ బాగా నచ్చింది. నాకు మ్యాగీ, ఆమ్లెట్ మ్యాగీ ఫస్ట్ టైం తింటున్నా. ఇదిగో టేస్ట్ చాలా బాగుంది. అది మస్ట్ రికమెండ్ అయితే. అదే ఇప్పుడు గేమ్స్ అన్ని ఆడి ఇక్కడ ఈ హోమ్ ఫుడ్ లా అనిపించింది తింటుంటే. చాలా బాగుంది. నేనైతే అందరికి రికమెండ్ చేస్తా. ఏంటంటే మనకి దగ్గరలో చాలా తక్కువ ప్రైజెస్ తో వీళ్ళు ప్లేస్ వన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు.
ఈ వీడియో లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి, సో ఎక్కువ మందికి రీచ్ అయింది. అండ్ పూర్తిగా చూసాక మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకోటి దీని యొక్క అడ్రస్ లొకేషన్ కానీ వీళ్ళ గూగుల్ మ్యాప్స్ లింక్ కానీ అండ్ ఇంకోటి వీళ్ళ ఫోన్ నెంబర్స్ మొత్తం డిస్క్రిప్షన్ యాడ్ చేస్తా. దీనికి సంబంధించిందంట అంత ప్రైజెస్ కూడా యాడ్ చేస్తా. సో మీకు అక్కడ నుంచి డిస్క్రిప్షన్ చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా కొరీస్ ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను మీకు అప్డేట్ ఇస్తా ఉంటా. ఇంకోటి అంటే వీళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసింది స్టూడెంట్స్ కి. ఎవరన్నా ఇక్కడ ప్లే జోన్ కానీ తీసుకుంటే మెంబర్షిప్స్, సో మెంబర్షిప్ లో వీళ్ళు ఇంక్లూడెడ్ గా ఫుడ్ యాడ్ చేస్తున్నారు. అంటే మీరు ఫుడ్ కి సెపరేట్ గా పే చేయవసరం, ఆ మెంబర్షిప్ లోనే మొత్తం యాడ్ అయ్యి వస్తుంది. సో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, గేమ్స్ ఆడుకొని అలసిపోయాక ఫుడ్ తినొచ్చు. సో స్టూడెంట్స్ కి మంచి విషయం, ఒక మంచి థాట్ తో వెళ్తున్నారు. గేమ్స్ ఫుడ్ కాకుండా ఎవరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి యోగా ఉంది, యోగా నేర్పిస్తున్నారు. యోగా అండ్ ఆల్సో క్లాసికల్ డాన్స్ క్లాసెస్ కూడా వీళ్ళు ఈవినింగ్ పూట తీసుకుంటున్నారు. ఆల్సో మనకి కరాటే కూడా ఉంది. సో కరాటే క్లాసెస్ వచ్చి ఆడుకునే కాకుండా కొంచెం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళు క్రికెట్ కోచింగ్ ఇస్తున్నారు, క్లాసికల్ డాన్స్ నేర్పిస్తున్నారు, కర్రస్వామి ఉంది. అండ్ ఆల్సో ఇంకోటి స్కేటింగ్, ముఖ్యంగా స్కేటింగ్, మనకి స్విమ్మింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి, స్విమ్మింగ్ కూడా నేర్పిస్తారు. అండ్ ఇంకోటి యోగా క్లాసెస్. సో ఏంటంటే ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్.